మాది కోట మండలం రాఘవపురం అండి. నేను అక్కడి నుంచి ఇక్కడ మా జగనన్న చూడడానికి సొంత ఖర్చుతో వచ్చాను. ఎంత దూరం నుంచి వచ్చారు సుమారుగా? కోట మండలం అండి. కనీసం ఒక 60-65 కిలోమీటర్స్ ఇక్కడికి. మేము సొంతంగా చూడడానికి వచ్చాను ఖర్చు పెట్టుకొని. మాది కేశవరం పంచాయతీ కోట మండలం. నేను ఇప్పుడు చెప్తున్నాను, అమ్మ ఒడి కానించి నవరత్నాలు ప్రతి ఒక్కటి అమలు చేసింది మా జగనన్న. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంటే ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడికి ఎవరికి వచ్చింది? ఒక్కరికి కూడా రాలేదు. మా పంచాయతీలో రమ్మను, కనీసం మా పాపకు కూడా రాలేదు. గవర్నమెంట్ స్కూలు 10th 520 వచ్చాయి మార్కులు. ఇప్పటికీ కూడా నికరంగా ఒక్కరోజు కూడా ఆప్షన్ లేదు. కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బటన్ నొక్కుతున్నాడు అని చెప్పి 10 మందికి వేసి 100 మందికి వేసినట్టు ప్రచారాలు చేసుకున్నారంట. సమానత్వంగా రాజకీయం జరిగింది. ఇప్పుడు అట్లా జరగడం లేదు. ప్రతి దగ్గర ఆపేస్తున్నారు. ఏం భయమా జగన్ అంటే? అంత భయపడే వాళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు? వదిలేసి కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చారు పోయినసారి, ఎవరు ఆపారు? ఆ ప్రభుత్వంలో వచ్చారు. ఆపారా ఎవరన్నా? ఆపలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? ఏం భయపడి కదా. 3.5 సంవత్సరం ఉండండి, మా జగనన్న ప్రభుత్వం ఏంటో చూపిస్తాం. కాదండి, అప్పటిదాకా వైసీపీ క్యాడర్ ఉండాలి కదా. ఇప్పటికే సగం క్యాడర్ ఖాళీ అన్నారు. జనం సూపర్ క్యాడర్ గా ఉంది, పవర్ఫుల్ గా ఉంది క్యాడర్. ఎక్కడ తగ్గలేదు. జనాల్లో అయితే ఎక్కడ మార్పు లేదు. అంతా జగనన్న సిస్టమే. కాదండి, ఏదైతే నెల్లూరులో 200 మంది రావాలని ఆంక్షలు విధించారో అలానే వచ్చారు. ఎక్కువగా కనిపించట్లేదు కదా. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఆపేస్తున్నారండి భయపడి. కావాలంటే ఏరంపల్లి రోడ్లు ఆపేశారు, ప్రతి దగ్గర ఆపేస్తున్నారు. అట్లా ఆపలేదు. ఎందుకంటే జగనన్న చూడడానికి వచ్చే వాళ్ళు ఆపేస్తారు. వీళ్ళు సొంతంగా పెట్టుకొని ఆపేస్తారా? సొంతంగా ఖర్చులు పెట్టుకొని చూడడానికి వచ్చిన వాళ్ళు ఆపేస్తారా? ఏందండి ఈ అరాచకం? ఏందండి ఇప్పుడు ఈ రెడ్ బుక్ న్యూస్ అంతా కూడా భయపడుతున్నారండి కదండి వైసీపీ వాళ్ళు. చేసేది అట్టే చేస్తున్నారండి, అరాచకం. రెడ్ బుక్ చూపిస్తున్నారంటే ఇంకేం లేదు. సమానత్వం రాజకీయం లేదు. ఎక్కడ ఉన్నామండి? మన సమాజంలో ఉన్నామా లేదా? మనదేంది? మీరు చేసిన దానికి కదా వాళ్ళు వడ్డీ రూపంలో ఇస్తారండి. గతంలో ఇంత ఘోరంగా ఇంత అరాచకంగా ఎవరు చేయలేదండి. ఇంత అరాచకంగా ఎవరు చేయలేదు. అదండి ఫైనల్ గా సూపర్ 6 సంగతి ఏంటంటారు? మరి ఒక్కటి అమలు చేయలేదండి. ఒక్కటి అమ్మ ఒడి కూడా ఎవరికి చెందలేదు. నేను చెప్తున్నాను, చూపిస్తున్నా పడ్డది అంటున్నారు, ఎవరికి పడలేదు. 18 సంవత్సరాలు నిండితే ప్రతి మహిళకి 1500. ఏదండి అక్కడండి? గ్యాస్ బుక్ డబ్బులు అన్నారు, ఎవరిచ్చారు? అమ్మ ఒడి అన్నారు, ఎవరికి పడింది? ఎంతమంది పడింది చెప్పమనండి, లిస్ట్ తీయమనండి. ఒక్కరికన్నా కనీసం పంచాయతీలో ఒక 10 మందికి కూడా పడి ఉంది. 10 మందికో 20 మందికో పడి ఉంది అంతే. కావాలంటే ఎంక్వైరీ చేసుకోమనండి. సూపర్ 6 పథకాలన్నీ అయిపోయాయి. మహిళలకు ఇవ్వాల్సిన 1500 ఒక్కటే బాకీ ఉంది. అది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అచ్చెన్నాయుడు అంటున్నాడు కదా. ఏంటండి ఆల్రెడీ అమ్మేసి మొత్తం సొమ్ము దోచేసుకుంటున్నారండి. జనాలకి ఆడేస్తున్నారండి. దోచుకుంటున్నారు. చెప్పిన సూపర్ 6 అమలు ఒక్కటే అమలు చెప్పండి. ఒక్కటైనా అమలు అయినట్టు చెప్పండి. ఎక్కడ ఎంక్వైరీ చేయండి.